కంటికి రెప్ప విదంబున బంటు కదా అనుచు నన్ను బాయకయపుడున్ జంటయు నీ ఉండుటనే కంటకమగు పాపములను గడచితి కృష్ణ. స్వామి, కంటికి రెప్ప రక్షణగా ఉన్నట్లు ఎల్లప్పుడూ నన్ను విడిచిపెట్టకుండా నా సేవకుడు భక్తుడు కదా అని తోడుగా నువ్వు నాతో ఉండటం వలన కంటకమైన అనగా పీడించే పాపములనన్నింటినీ నేను దాటితిని కృష్ణ. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనగా నన్ను అనన్య భావముచే భజించు భక్తుల యోగక్షేమమును నేను సదా వహించుకుంటాను అని స్వయంగా భగవద్గీత యందు ఆ స్వామియే చెప్పినట్లు తన వారిని స్వామి ఎన్నడూ వదలడు. మన యందు నిలిచి ఉండి సదా మనలను కాపాడుచున్న శ్రీహరిని భజించడంలో మనకు కష్టమేమున్నది? సంసార విషయ సుఖములు బాధించునవిగా గుర్తించి నిరంతరం కాపాడే స్వామి యందు మనసు నిలిపి ఆయన రక్షణ పొందుదాం. హరే నారాయణ జగత్పతే అని ఎవరు భజిస్తారో వారి పాపములు కాలి బూడిదై నశిస్తాయి. గరుడ మంత్రము చేత విషము నాశనమైనట్లు శ్రీహరి నామస్మరణ వలన సంసారమును విషం నాశనమగును. కంటికి రెప్పలా సదా కాపాడే పరమేశ్వరుని రక్షణను పొందడానికి నారాయణవర్మ అను రక్షాకవచ మంత్రమును జపించినచో స్వామి సదా రక్షాకవచంగా కంటికి రెప్పలా మనలను కాపాడుతాడు. అంతబాహ్య శుచి శుద్ధి అయ్యి ఉత్తరమునకు ముఖము చేసి ఆసీనులై జ్ఞానం శక్తి బలం ఐశ్వర్యం వీర్యం తేజస్సు అను ఈ 6 శక్తుల సంహితుడైన పరమాత్మను నిశ్చలంగా ధ్యానించి ఈ స్తోత్రమును చెప్పుకోవాలి. ప్రణవ ప్రతిపాద్యుడు గరుడారూఢుడు శంకుచక్రాది అష్ట ఆయుధములను అష్టబాహువులందు ధరించినవాడు అణిమాది అష్టసిద్ధి గుణవంతుడు అయిన శ్రీహరి సర్వదా సకల విపత్తుల నుండి తప్పించి మమ్ము రక్షించాలి. మత్స్యరూపుడైన పరమాత్ముడు జలచరముల నుండి వర్ణపాశము మొదలగు వాటి నుండి అలాగే వామనుడు భూమి మీద త్రివిక్రముడు ఆకాశమందున నరసింహుడు గిరి అరణ్య రణరంగ యజ్ఞశాల మొదలగు వాటియందు వరాహమూర్తి మార్గమునందు పరశురాముడు పర్వత శిఖరముల యందు మరియు శ్రీరాముడు దేశాంతరమున మనలను సదా రక్షించుచుండాలి. నారాయణుడు ప్రమాదముల నుండి నరుడు నగుబాట్ల నుండి దత్తస్వామి యోగ భ్రష్టత నుండి కపిలదేవుడు కర్మబంధముల నుండి సనత్కుమారుడు దుర్విషయాసక్తుల నుండి హయవదనుడు దేవతార్చన దేవ సత్కారము చేయనప్పుడు వచ్చు దోషముల నుండి మహిదాసుడు అజ్ఞానము నుండి దుష్ట ఉపాసనల నుండి కూర్మదేవుడు సకల నరకముల నుండి ధన్వంతరి అపత్యము అనగా మితిలేని ఆహారం సేవించుట వలన కలుగు దోషములు రోగముల నుండి వృషభదేవుడు శీతోష్ణాది ద్వంద్వ భయముల నుండి విష్ణువు స్వర్గాది కామనముల నుండి ఫలాపేక్షతో యజ్ఞము చేసే దుర్బుద్ధి నుండి శేషుడు క్రోధవశులగు సర్పముల నుండి వేదవ్యాసులు శాస్త్రజ్ఞానము లేని అవివేకము నుండి బుద్ధుడు దుష్టశాస్త్రముల చేత కలుగు అజ్ఞానము నుండి కల్కిదేవుడు కలిచేత అయ్యే దోషముల నుండి మమ్ములను సదా కాపాడుతుండాలి. కేశవుడు ప్రాతకాలమునందు గోవిందుడు ఆసంగవము అనగా ఉదయము 9 గంటలు ఆ సమయమునందు నారాయణుడు పూర్వాహ్నమునందు విష్ణువు మధ్యాహ్నమందు మధుసూదనుడు అపరాహ్నమునందు మాధవుడు సాయంకాలమునందు ఋషికేశుడు రాత్రి భోజనకాలమందు పద్మనాభుడు అర్ధరాత్రి యందు శ్రీధరుడు అపరరాత్రి యందు జనార్దనుడు అరుణోదయమునందు దామోదరుడు వెలుగు పరుచుకుంటున్నప్పుడు మరియు వాసుదేవుడు సూర్యోదయ కాలమందు
మమ్ములను కాపాడుతుండాలి. సుదర్శన చక్రరాజమా, శత్రువుల సైన్యమును దహించుము. కౌమోదకి గద, భూత బేతాళాది వాటినన్నింటినీ పొడిపొడి చెయ్యుము. పాంచజన్య శంఖమా, రాక్షసాదులను వణికించి దూరం పారగొట్టుము. నందఖడ్గమా, శత్రువులను త్రుంచివేయుము. శాంగధన్వమా, శత్రువులను శరములచే చెండాడుము. పూతనాది రాక్షసుల భయం భగవన్నామ కీర్తన వలన నాశనము కావాలి. గరుడస్వామి పాపముల నుండి మమ్ము రక్షించాలి. విశ్వక్సేనుడు హరినామమును స్మరించు మమ్ములను సదా కాపాడుతుండాలి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మమ్ములను పైన క్రింద సర్వదిక్కులలోనూ సర్వదా రక్షించుచుండాలి. ఈ విధంగా ప్రార్థించే కవచ మంత్రము వలన భగవంతుని అనుగ్రహం సదా మనకు లభిస్తుంది. భగవంతుడు వివిధ రూపముల యందు వివిధ కాలములలోనూ సదా రక్షణగా నిలిచి ఉంటాడు. బాహ్య అంతర్ శత్రునాశనం జరిగి సర్వసిద్ధులు లభిస్తాయి. బృహస్పతి లేని సమయంలో కొద్ది కాలం దేవతల గురువుగా ఉన్న విశ్వరూపాచార్యులు ఈ నారాయణవర్మ రక్షా కవచ మంత్రమును ఇంద్రునికి ఉపదేశించగా ఇంద్రుడు దీనిని జపించి సిద్ధిని పొంది అసురులను శత్రువులను జయించెను. భగవంతుని అనుగ్రహమునకు ఇది ఆవశ్యకంగా జపించవలెను. జై శ్రీకృష్ణ.